హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Arts. ఈరోజు మనం గ్రీన్ ప్యాటీస్ చేస్తున్నామండి. అది కూడా 5 రకాల ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, మొత్తం గ్రీనే అనమాట. ఫస్ట్ చూడండి, పాలకూర 3 కట్టలు చక్కగా ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత బఠానీ అండి, ఉడకబెట్టి బఠానీని చక్కగా పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి కొత్తిమీర అండి. తర్వాత క్యాప్సికమ్ అండి, లైట్గా ఒక స్పూన్ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ అల్లం మిర్చి పేస్ట్ అండి, కొద్దిగా కార్న్ఫ్లవర్, ఆయిల్, బంగాళదుంపలు అండి. ఇక చేసేద్దామా? గ్రీన్ ప్యాటీస్ అంటే అప్పచ్చులు అంటారు కదా, అంటే ఐ మీన్ కట్లెట్స్ అనమాట. చేసేద్దాం, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ అండి. బంగాళదుంపల గురించి ఈ కార్తీక మాసంలో, ఈ చలికాలంలో తినడం వల్ల ఏం ప్రయోజనమో, ఎంత లాభమో కూడా నేను మధ్యలో చెప్తాను. ఏం చేద్దామంటే మీకు చూపించడం కోసం లైట్గా ఒక ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నారు కదండి క్యాప్సికమ్, దాన్ని మిక్సీ వేసుకుందాం అండి. అలా మిక్సీ వేసేస్తున్నాను. ఇక మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆ బంగాళదుంపలు చక్కగా మనం ముందే ఉడకపెట్టుకొని చక్కగా పైన తోలంతా తీసేసాం కదా, దాన్ని చక్కగా అలాగా స్పూన్ తోటి మ్యాష్ చేసుకుందామండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. చక్కగా ఈ ప్రొసీజర్ అంతా కూడా మీరు చక్కగా గమనించి పర్ఫెక్ట్గా చేస్తే చక్కగా కట్లెట్స్ అవి చక్కగా వస్తాయండి. ప్యాటీస్ అంటారు కదా, అవి అనమాట. ఓకేనా? ఇక బంగాళదుంప అండి, ఈ కార్తీక మాసంలో కానీ ఈ చలికాలంలో కానివ్వండి, చలిని విపరీతంగా ఆపేది బంగాళదుంపలో ఉంది. అందుకనే ఏంటంటే ఎప్పుడు కూడా నార్త్ ఇండియన్స్లో అసలు బంగాళదుంప లేకుండా, అంటే ఆలు లేకుండా అసలు ఏమీ చేయరండి. సో ఈ కార్తీక మాసంలో ఎక్కువగా బంగాళదుంప వాడండి. చక్కగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరేనండి, చక్కగా ఈ చలి నుంచి దాదాపు వజ్ర కవచంలాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత అండి పాలక్ అండి, మనం చెప్పే కదా పాలకూర చక్కగా మనం ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అదండి. తర్వాత బఠానీ. ఇది ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి, పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారండి. తర్వాత వచ్చేసేసి క్యాప్సికమ్ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి మిర్చి కూడా వేసేద్దాం. తర్వాత కొత్తిమీర, చక్కగా కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇప్పుడు కలిపేసేద్దామండి చక్కగా. చూడండి ఏమంటే ఎప్పుడు కూడా ఏ రెసిపీ అయినా చక్కగా నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకోండి. రెసిపీని ఎప్పుడు కూడా వీడియో చివరి వరకు చూసి చెయ్యండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు చక్కగా నేను ఏమేమి వేయాలో చక్కగా స్పూన్తో సహా చూపిస్తాను. పర్ఫెక్ట్గా చూడండి. ఆ స్పూన్ చూసారు కదా, దాంట్లో చాట్ మసాలా మీరు గమనించండి. స్పూను ఎక్కువ వేస్తున్నానా తక్కువ వేస్తున్నాను కూడా గమనించండి. పసుపు చూసారు కదా, చాలా కొద్దిగా వేసాను అనమాట. తర్వాత వచ్చేసి ధనియా పొడి అండి. తర్వాత జీలకర్ర పొడి. తర్వాత కారం కూడా ఒకసారి చూడండి, నేను ఎంత వేస్తాను స్పూన్ చూడండి. ఫస్ట్ స్పూన్ చూస్తే మీరు కరెక్ట్గా అర్థమవుతుంది. తర్వాత ఉప్పు అండి, చూసారా ఉప్పు. ఇంకా ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా. చక్కగా కలిపేసేయండి. చక్కగా మనం వేసినవన్నీ కారము, ఉప్పు, ధనియా పొడి, జీలకర్ర పొడి మొత్తం అన్నీ కూడా చక్కగా పట్టాలన్నమాట. ఆ పడితేనే మనం వేసిన ప్యాటీస్, అదే మీన్ కట్లెట్స్ అంటారు కదా, వాటివి చక్కగా వస్తాయండి. ఏమంటే చాలా ఈజీ అండి చేయటం. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా వీడియో చివరి వరకు చూసి చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తే మీరు హ్యాపీగా ఇచ్చేస్తారనమాట. ఒక రెసిపీ అనేది కరెక్ట్గా రాకపోతే డిసప్పాయింట్ అవ్వద్దండి. కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా చేయండి. ఎందుకు రాదో చూద్దాం, చాలా ఈజీ కదా. తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లవర్ చూడండి, కార్న్ఫ్లవర్ కూడా నేను ఎంత వేస్తున్నానో చూడండి. చక్కగా కలిపేసేసుకోండి. ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టినామండి, ప్యాన్ కూడా హీట్ అయింది. జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేద్దాం ప్యాన్ మీద. ఇప్పుడు ప్యాటీస్ ఎలా చేయాలో జాగ్రత్తగా గమనించండి. మీ పెద్దవి కావాలంటే పెద్ద వేసుకోండి, చిన్నవి కావాలంటే చిన్న వేసుకోండి. చేతికి కొద్దిగా నూనె రాసేసుకొని చక్కగా ప్యాటీస్ తయారు చేసుకుందాం. కట్లెట్స్ అంటారు కదా, చక్కగా ఇది పిండి కలిపిన తర్వాత కాసేపు ఉంచండి అలాగా, లేదా వెంటనైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చక్కగా అలా చేతికి నూనె రాసేసుకొని చక్కగా వేసేసుకోండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత గ్రీన్గా ఉన్నాయో, చూసారా ఎలా ఉన్నాయి గ్రీన్ ప్యాటీస్. చూసారా, తిప్పేస్తున్నాం మనం పక్కకి. చూడండి చక్కగా మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ వచ్చేంత వరకు ఏ పొజిషన్ వరకు ఫ్రై చేస్తే టేస్ట్గా వస్తాయో కూడా దయచేసి గమనించండి, ఆ తర్వాతే చెయ్యండి.
ప్యాటీస్ వేసేటప్పుడు తిప్పేటప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సింది లో ఫ్లేమ్ మీద ఎక్కువసేపు ఉడికించాలి. అంటే లోపల ఉడకాలి కదండి, ఉడికితే కదా ఫ్రై అయ్యేది. ఎక్కువ మనం ఆకుకూరలు వేసాం, ఎక్కువగా మనం చేసాం కాబట్టి ఏంటంటే లో ఫ్లేమ్ మీద చేస్తే మంచి టేస్ట్ వస్తాయి. 1 or 2 minutes అయింది కదా, ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసేసుకుందాము. అప్పుడు ఇంకా సూపర్ టేస్ట్ వస్తాయి అనమాట. గ్రీన్ ప్యాటీస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి కదా. అలా టమాటో సాస్ తోటి చక్కగా పిల్లలు పెడితే సూపర్ అద్భుతంగా ఉంటాయి. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ రెసిపీని షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ మీ 64 hours.